So right now I am sharing my screen. It is the total. Kalyan, is it visible? Yeah. Right now మన యొక్క ఎజెండా అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. We count here. One more second. Sorry for the inconvenience. Yeah. రైట్ నో మన యొక్క డిస్కషన్ అనేది ఈరోజు మన యొక్క ఎజెండా ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎజెండా అనగానే ఏంటిది అంటే మనం ఏమేమైతే డిస్కస్ చేసుకుంటున్నాం అనేది ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఓకే, టుడే మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్న రీయూజబిలిటీ అనే ఒక టాపిక్ని ఒకసారి అగైన్ డిస్కస్ చేసుకుంటాం. అలానే సిఎస్ఎస్లో ఒక రూల్ సెట్స్లో రీయూజబిలిటీ అనే కండిషన్స్ని ఎలా అప్లై చేస్తామనేది ఒకసారి బ్రీఫ్గా నేర్చుకుంటాం. అలానే మనం ఎప్పుడు కూడా ఒక యాట్రిబ్యూట్కి క్లాస్ నేమ్ అనేది ఇస్తాం. ఒక యాట్రిబ్యూట్ యొక్క క్లాస్లో మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేవి ఎలా ఇస్తాము అనేది ఒకసారి చూద్దాం. అలానే మరొక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అది ఏంటిది అంటే బూట్ స్ట్రాప్ అనే ఒక టాపిక్ని ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది మనం చేసే గొప్ప అచీవ్మెంట్ అనమాట. అలానే ఇంకా మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్లో మనం యూజ్ చేసే క్లాస్ నేమ్స్లో బటన్ అనే టాపిక్ని ఎలా అప్లై చేస్తాం ఒక బూట్ స్ట్రాప్కి అనే టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం. దానికంటే ముందల సో ఆల్రెడీ ఎస్టర్డే చెప్పిన ఒక టాపిక్ ఏమని చెప్పాను అంటే రీయూజబిలిటీ అనే కంటెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ రీయూజబిలిటీ అనే కంటెంట్ గురించి ఒక్కసారి మనం చేసిన టాస్క్ని ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి చెక్ చేసేద్దాం. రీయూజబిలిటీ అంటే ఏంటిది అంటే ఒక్కసారి స్లైడ్లో చూద్దాం. రీయూజబిలిటీ అంటే ఏంటిది, ఇక్కడ ఉన్న స్లైడ్లో చూస్తే బటన్స్ అనేవి ఉన్నాయి. ఆ బటన్స్ అంటే ఏంటిది, ఒకటి గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది, అలానే విజిట్ నౌ అనే అనదర్ బటన్ అనేది ఉంది. ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ విజిట్ నౌ అనే బటన్ని డెవలప్ చేయడం కోసం మనం ఏం చేసామంటే సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి ఒక సెట్ ఆఫ్ రూల్స్తో మనం ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేసాం. ఎలా చేసేసాము, మన బటన్స్ అన్నీ కూడా ఇంత స్టైలిష్గా రావాలి అంటే మనం ఏం చేసాము, సిఎస్ఎస్ ఫైల్లో ఒక సెలెక్టర్కి ఒక పేరు పెట్టాం. ఏమని పెట్టాము, డాట్ పెట్టేసేసి బటన్ అని పెట్టేసేసి ఒక కర్లీ బ్రేస్ని ఓపెన్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, కొన్ని రూల్స్ అనేవి రాశాను. బటన్ మనకేంది, మనం చూడంగానే బటన్ మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఇప్పుడు దాకా చేసాం కాబట్టి. ఆ బటన్కి ఒక హైట్ అనే ఒక ప్రాపర్టీని వాడేసేసి 36 పిక్సెల్స్ అని పెట్టేసాను. అలానే ఏం చేసేసానంటే ఆ బటన్ ఎంత హైట్ ఉండాలి అంటే 138 పిక్సెల్స్ ఉండేటట్లు చూసుకున్నాను. అలానే ఆ బటన్ చుట్టూరు బోర్డర్ కనుక రాకుండా ఉండాలి అంటే అప్పుడు ఏం చేశానంటే బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి 0 పిక్సెల్స్ అని చేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే నా బటన్ చుట్టూరు కూడా చూడు ఎలా ఉందో, మామూలుగా అయితే బటన్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. నా బటన్ అంతా కూడా కర్వ్డ్గా అందంగా కర్వ్డ్గా రావాలి అంటే మనం బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీని వాడేసేసి వాల్యూ ప్లేస్లో 10 పిక్సెల్స్ అని కనుక ఇచ్చాననుకో మన బటన్ ఎంత అందంగా కనపడుతుందంటే రైట్ సైడ్ ఉన్న స్లైడ్లో ఉన్నట్లు కనపడుతుంది. అలానే మనం ఏం చేసేసాం, సిఎస్ఎస్లో బటన్ కోసం అనేది ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేసేసాం. హెచ్టిఎంఎల్ అయితే ఏం చేశానో చూడు, బటన్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి గెట్ స్టార్టెడ్ అనే బటన్ రాయాలి అంటే నేనేం చేశానంటే ఒక యాంగులర్ బ్రేస్ రాసేసి బటన్ అని రాసేసేసి తర్వాత ఒక టెక్స్ట్ ప్లేస్లో గెట్ స్టార్టెడ్ అనే ఒక కంటెంట్ రాసేసేసి తర్వాత ఎండ్ ట్యాగ్ అనేది ఇచ్చేసేసాను. విజిట్ నౌ కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంటే కాబట్టి దానికోసం ఏం చేశానంటే హెచ్టిఎంఎల్ యొక్క సింటాక్ను ఉపయోగించేసి అక్కడ బటన్ రాసేసాను. తర్వాత ఏం చేసేసాను, ఇక్కడ సిఎస్ఎస్లో రాసిన ఫైల్ మొత్తాన్ని స్టైలింగ్ మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్కి అప్లై చేయాలి. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలి, క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కార్డ్స్ లోపల మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ ఫైల్ లోపల ఉన్న సెలెక్టర్ నేమ్ని తీసుకువచ్చి అప్లై చేస్తే సరిపోతుంది అని చెప్పేశాను. అలా అప్లై చేశాను గెట్ స్టార్టెడ్ అనే బటన్కి. అప్పుడు బటన్ మొత్తం కూడా మారిపోయింది. అలానే తీసుకువచ్చేసి నేనేం చేసేసానంటే యాక్చువల్గా అయితే ఏం చేయాలి, విజిట్ నౌ అనే బటన్ కోసం మరొక సిఎస్ఎస్ ఫైల్ రాసేసి దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి.
కానీ నేనేం చేశాను, ఒక సిఎస్ఎస్ ఫైల్లో ఉన్న మ్యాటర్ని నేనేం చేశానంటే విజిట్ నౌ అనే బటన్కి కూడా అప్లై చేసేసాను. వెంటనే ఏమైంది, ఒక సిఎస్ఎస్ ఫైల్నే మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి రెండిటికి అప్లై చేసుకున్నాను. ఇలా వాడుకునే ఎగ్జాంపుల్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారన్నమాట. రీయూజబిలిటీ అంటే ఏంటంటే ఒకటి మాత్రమే రాసేసి దానిని మనకి ఎన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా ఒకే దాన్ని వాడుకున్నాను అనుకో, దానినే ఏమంటారంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్ అంటారనమాట. ఒక వాటర్ గ్లాస్నే 10 మంది ఫ్రెండ్స్ వాడుకున్నారనుకో, దాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు జనరల్గా. అలానే మన యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళలో కూడా ఏం చేస్తారంటే సిఎస్ఎస్ ఫైల్లో రాసిన ఒక రూల్ సెట్నే మల్టిపుల్ 2 అంతకంటే ఎక్కువ హెచ్టిఎంఎల్స్ కూడా ఒక రూల్ సెట్నే గనక వాడాను అనుకో, అలా బిల్డ్ చేయడాన్నే ఈ ఎగ్జాంపుల్లో ఏమని చెప్పొచ్చు అంటే రీయూజబిలిటీకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేసేద్దాం. ఓకే డన్. రైట్ నో ప్లే అరౌండ్ చేసేస్తున్నాను. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఈ కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా రాయాలి అంటే ఏం చేయాలి, హెచ్టిఎంఎల్లో రాయాలి అంటే 5th లైన్ దగ్గరికి వెళ్ళి యువర్ కోడ్ గోస్ హియర్ అనే టాపిక్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. ఎందుకు ఏంది అనేది తర్వాత చెప్తానని చెప్పాను. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే మన రిక్వైర్మెంట్ ఏందో ఒకసారి చూద్దాం. ఏంటిది, గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ క్రియేట్ చేయాలి అంటే మనకి తెలుసు, ఒక బటన్ అనేది క్రియేట్ చేయాలి అంటే హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ని యూజ్ చేసేసి రాసేటప్పుడు ఏమేమి వాడతాం అనేది ఒక్కసారి మన దాంట్లో రాసేసుకుందాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం ఒకటి రాయాలన్నమాట, స్టార్ట్ ట్యాగ్ అనేది రాయాలన్నమాట, స్టార్ట్ ట్యాగ్. ఆ తర్వాత రెండోది ఏం రాయాలి అంటే కాంటెంట్ అనేది రాయాలన్నమాట. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏమేమి ఉండాలంటే స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఉండాలి, కాంటెంట్ అనేది ఉండాలి, అలానే ఇంకోటి కూడా మనం రాయాలన్నమాట. ఏంటిది అంటే దాన్ని ఎండ్ ట్యాగ్ అని పిలుస్తారు. ఈ 3 అనేది మనం బిల్డ్ చేయాలి. స్టార్ట్ ట్యాగ్ రాయాలంటే దాని యొక్క సింటాక్ ఏంటిదో చూద్దాం. స్టార్ట్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ట్యాగ్ సింబల్ అనేది ఇవ్వాలి. ట్యాగ్ సింబల్ అంటే ఎలా అంటే లైక్, ట్యాగ్ అంటే ఎలా చెప్తారు అంటే ఇప్పుడు మనం రాసేటప్పుడు కెమిస్ట్రీలో సోడియం అనగానే NA అని రాసేసాం, పొటాషియం అంటే K అని సింబల్ పెట్టేసాం. అలానే మనం దేనినైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్మెంట్ చేసే భాగాన్ని షార్టెస్ట్ వేలో మార్చడాన్ని ట్యాగ్ అని పిలుస్తారు. అంటే స్టార్ట్ ట్యాగ్ రాయాలంటే యాంగులర్ బ్రేస్ రాసేసి ఏ డెవలప్మెంట్ అయితే చేయాలో దాని యొక్క ట్యాగ్ సింబల్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేస్తే అది స్టార్టింగ్ ట్యాగ్ అయిపోతుంది. అలానే కాంటెంట్ అంటే ఏంటిది అంటే మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నావో దానికోసం నువ్వు రాసే టెక్స్ట్ని ఏమంటారంటే కాంటెంట్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అలానే తర్వాత రెండోది ఏంటి అంటే థర్డ్ వన్ ఎండ్ ట్యాగ్. ఎండ్ ట్యాగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఉండేసేసి దాని మధ్యలో ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉండేసేసి యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి దాని తర్వాత ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నావు దాని యొక్క ట్యాగ్ సింబల్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేస్తే దాన్ని ఎండ్ ట్యాగ్ అని పిలుస్తారు. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కంప్యూటర్కి అర్థం కావాలి అంటే ఈ టైప్ ఆఫ్ సింటాక్ రాస్తేనే కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా సింటాక్ అంటే, ఆ సింటాక్ గనక మనం తప్పుగా గనక రాసాము అంటే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన అవుట్పుట్ని అది చూపించలేదు. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోగ్రామింగ్ రాయాలి అంటే, మనం ఒక కోడ్ డెవలప్ చేయాలి అంటే సింటాక్ని బాగా అర్థం చేసుకోవాలని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇక్కడ నేను చూస్తే నా యొక్క రిక్వైర్మెంట్లో ఏముంది, ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ డెవలప్ అవ్వాలి. ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ డెవలప్ చేయాలి అంటే మనం గెట్ స్టార్టెడ్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని చెప్పాను. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఏం రాయాలి అనేది చూసేస్తున్నాను ఫాస్ట్గా. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఒక సింటాక్ ఉంది. ఏం రాయాలి ఫస్ట్, ఏం రాయాలి, ఒక స్టార్ట్ ట్యాగ్ అనేది రాయాలి. స్టార్ట్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. బటన్కి ట్యాగ్ సింబల్గా ఏం తీసుకుంటారని చెప్పాను, బటన్ అనే తీసుకుంటాం. ఓకే డన్. ట్యాగ్ అనేది రాసేసాను బటన్కి. తర్వాత ఏమి ఉండాలి, యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసాను. ఓకే డన్. తర్వాత ఏముండాలని చెప్పాను, కాంటెంట్ అనేది ఉండాలి అని చెప్పాను. కాంటెంట్ అంటే ఏంటిది, టెక్స్ట్.
మనం డెవలప్ చేసే బటన్ లోపల ఏ మ్యాటర్ ఉందో చూడు. మనం డెవలప్ చేసే బటన్ లోపల ఏముంది, గెట్ స్టార్టెడ్ అనేది ఉంది. అంటే టెక్స్ట్ అంటే ఏంటిది, గెట్ స్టార్టెడ్ అనేది టెక్స్ట్ గా తీసుకోవాలని మీ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు కాంటెంట్ ప్లేస్ లో ఏం రాస్తున్నానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి ఏదైతే మనం బటన్ లోపల చూసామో ఆ మ్యాటర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అదేంటిది అంటే గెట్ స్టార్టెడ్ అనేది ఎంటర్ చేసేసాను. ఓకే డన్, అయిపోయింది. తర్వాత స్పేస్ ఇచ్చేసి మరొక ట్యాగ్ ని రాద్దాం. HTML ఎలిమెంట్ రాయాలి అంటే స్టార్ట్ ట్యాగ్ అయిపోయింది, కాంటెంట్ అయిపోయింది, ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి అంటే సింటాక్ ఏంటిది, యాంగులర్ బ్రేస్ రాసేసేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ట్యాగ్ సింబల్, మనం దేన్ని డెవలప్ చేయాలనుకుంటుంది, బటన్ ని డెవలప్ చేయాలి. బటన్ కి ట్యాగ్ సింబల్ ఏంది, బటన్, BUTTON, బటన్ అని ఇచ్చేసేసి తర్వాత ఎండ్ ట్యాగ్ ని యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. అయిపోయింది. దీన్ని ఏమంటారంటే ఈ మొత్తాన్ని HTML ఎలిమెంట్ అని పిలుస్తారు. ఇలా రాస్తేనే కంప్యూటర్కి అర్థమైంది. రాసేసిన తర్వాత నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న ప్లే అనే బటన్ ని క్లిక్ చేసేసాను. వెంటనే చూడు మనకి మనం డెవలప్ చేసిన బటన్ అనేది వచ్చేసేసింది. ఓకే డన్. కానీ మన యొక్క రిక్వైర్మెంట్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మన యొక్క రిక్వైర్మెంట్ లో ఏముండాలి, గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉండాలి, విజిట్ నౌ అనేది ఉండాలి. అందుకోసం గెట్ స్టార్టెడ్ కోసం ఒక సింటాక్ రాసేసాను. విజిట్ నౌ కోసం కూడా ఫాస్ట్ గా మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసేద్దామా విజిట్ నౌ అనే బటన్ ని. ఓకే డన్. ఎలా రాస్తాం అనేది ఒకసారి చూసేద్దాం. ఇక్కడికి వెళ్ళేసేసి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాను. ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఏంది, విజిట్ నౌ అనే బటన్ ని క్రియేట్ చేయాలి. విజిట్ నౌ అనే బటన్ క్రియేట్ చేయాలంటే బటన్ అనేది ఒక HTML ఎలిమెంట్ కాబట్టి ఆ HTML ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే మనకు ఒక సింటాక్ ఉంది. స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ రాయాలి. అలా స్టార్ట్ ట్యాగ్ రాయాలంటే సింటాక్స్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి మనం బటన్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బటన్ ట్యాగ్ సింబల్ బటన్ అనే ఇస్తారని తెలుసు. ఆ తర్వాత కంటెంట్ ప్లేస్ లోకి వెళ్ళి విజిట్ నౌ అనేసి టెక్స్ట్ ని క్రియేట్ చేసేసి తర్వాత ఎండ్ ట్యాగ్ ని తీసుకువెళ్ళేసి అక్కడ రాసేసాను. తర్వాత వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసేసాను. ఓకే డన్. అప్పుడు నాకు 2 బటన్స్ వచ్చేసేసింది. ఓకే డన్. ఈ బటన్ ని అందంగా స్టైల్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళి స్టైల్ చేస్తాము, ఒక బటన్ ని క్రియేట్ చేయాలి అంటే HTML లో క్రియేట్ చేస్తాం. బటన్ ని స్టైలిష్ గా మార్చాలి అంటే స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే CSS ని యూజ్ చేస్తాం. అందుకోసం ఇక్కడ CSS అనే దాంట్లోకి వెళ్ళాను. CSS అనే దాంట్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేస్తున్నామంటే CSS లో ఏదైనా స్టైలిష్ చేయాలి అంటే దాంట్లో ఏది డెవలప్ చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఒక సెలెక్టర్ ఉంటుంది, తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఉంటుంది, కింద ఒక ప్రాపర్టీ ఉంటుంది, తర్వాత ఒక కాలన్ పెట్టేసేసి తర్వాత ఒక వాల్యూ ఇచ్చేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి తర్వాత లైన్లోకి వచ్చి ఏం చేయాలి అంటే ఒక కర్లీ బ్రేస్ ని క్లోజ్ చేయాలి అనేది మనందరికీ తెలుసు కాబట్టి అదే కదా. అలానే ఒక బటన్ ని స్టైలిష్ గా చేయాలంటే ప్రీవియస్ సెషన్స్ లో చెప్పాను ఏం చేయాలి అంటే దానికి మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నాం దానికి ఒక పేరు పెట్టడాన్ని సెలెక్టర్ అంటారని చెప్పాను అనమాట. డాట్ పెట్టాను. నా రిక్వైర్మెంట్ ఏంది, బటన్ ని స్టైలిష్ గా మార్చాలి. బటన్ కి ఒక పేరు పెట్టుకున్నాం. అందరు డెవలపర్స్ ఏమని పిలుస్తారంటే ఈ సెలెక్టర్ నేమ్ గా ఏమని ఇస్తారంటే బటన్ ని బటన్ గానే ఇస్తారనమాట. ఇచ్చేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసేసాను. రూల్ సెట్ రాయాలి అంటే సెలెక్టర్ కి ఒక పేరు పెట్టాను, డాట్ బటన్ అని పెట్టేసేసాను. ఓకే. తర్వాత ఏం చేయాలి, ఒక కర్లీ బ్రేస్ ని ఓపెన్ చేయాలి. అంటే ఫ్లవర్ బ్రేస్ ని తీసుకోవడాన్ని కర్లీ బ్రేస్ అంటారు. రాసేసాను. తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్రాపర్టీ ఒక వాల్యూ ఇవ్వాలి. మన యొక్క ప్రాపర్టీ ఏంటిది, మన బటన్ కొంత హైట్ అనేది ఉండాలి కదా. మనం చూసిన ఇమేజ్ ఎలా ఉంది, చిన్నదిగా ఉంది. ఇక్కడ చూడు ఎలా ఉందో, చాలా హైట్ గా ఉంది. ఇంత హైట్ లో రావాలి కాబట్టి CSS లో బటన్ ని స్టైలిష్ చేయాలంటే ఒక ప్రాపర్టీ ఉంది. అదేంటిది, హైట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ఇవ్వాలి. మనం ఏదైనా ఒక లెంత్ కొలవాలి అంటే సెంటీమీటర్లు మీటర్లో కొలిచినట్లు కంప్యూటర్లో ఏ లెంత్ ని కొలవాలన్నా దేంతో మెజర్ చేస్తారంటే పిక్సెల్స్ లో మెజర్ చేస్తారు. అందుకోసం మన బటన్ యొక్క హైట్ ఎంత ఉండాలి అనుకున్నానంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి రీయూజబిలిటీ కోసం వాడుతున్నాను కాబట్టి 38 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఓకే డన్. అంటే బటన్ కి ఒక హైట్ అనేది ఇచ్చేసాను. ఓకే. తర్వాత బటన్ అనేది ఎంత పొడవు ఉండాలో చెప్పాలి కదా. పొడవుని ఏమంటారంటే విడ్త్ అంటారు. మన బటన్ ఇక్కడ చాలా తక్కువ పొడవులో ఉంది. మన యొక్క రిక్వైర్మెంట్ లో చూడు ఏముందో, మన యొక్క ఆర్కిటెక్చర్ లోపల చాలా పొడవు ఉంది. ఇంత పొడవు రావాలి అంటే అగైన్ పొడవు పెంచుకోవాలంటే మనకి మన ఇప్పుడు దాకా నేర్చుకున్న CSS ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ ఉంది. అది ఏంటిది అంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి 2 చుక్కలు పెట్టడాన్ని కాలం అంటారు అనమాట. కాలం ఇచ్చేసేసి
తర్వాత ఒక వాల్యూ ఇవ్వాలి. మన బటన్ మొత్తం ఎంత హైట్ ఉండాలి అంటే 128 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. ఇచ్చేసేసి తర్వాత ఏముండాలంటే ఒక చుక్క ఒక కామా పెడితే దాన్ని సెమీ కాలన్ అంటారనమాట. సెమీ కాలన్ ఇచ్చేసాను. ఓకే, డన్ అయిపోయింది. మన బటన్ చుట్టూరు చూడు ఏముందో, చుట్టూరు కూడా ఒక బోర్డర్ అనేది ఉంది. ఈ బోర్డర్ తీసేయాలి అంటే ఏం చేయాలి? ఈ బోర్డర్ మొత్తం తీసేయాలంటే ఒక ప్రాపర్టీ ఉంది సిఎస్ఎస్ లో, అది నేర్చుకున్నాం మనం. బోర్డర్ హైఫన్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ప్లేస్ లో 0 పిక్సెల్స్ అని ఇచ్చేసాం అనుకో, మన విడ్త్ మొత్తం కూడా ఏమీ ఉండదు అనమాట. ఆ చుట్టూరు బోర్డర్ అనేది ఉండదు. ఓకే, డన్. ఆ తర్వాత మనం ఏం చేసాం, మన బటన్ ని చుట్టూరు కూడా మన యొక్క బటన్ చూస్తే ఎలా ఉంది, చుట్టూరు కూడా రెక్టాంగులర్ షేప్ లో ఉంది. మనం చూసిన బటన్ లో ఏముంది, కర్వ్డ్ పీసెస్ అనేది ఉంది. అంటే మన బటన్ కర్వ్డ్ గా మారాలి అంటే ఏం చేయాలి అంటే ఒక ప్రాపర్టీ ఉంది అని చెప్పాను నిన్నటి దాకా. అదేంటి అంటే బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి కాలన్ పెట్టేసి వాల్యూ ప్లేస్ లో 10 పిక్సెల్స్ అని చేశాను. అంటే మన యొక్క బటన్ అనేది ఏమవుతుందంటే 10 పిక్సెల్స్ ఆఫ్ రేడియస్ లో కర్వ్స్ అనేది రావడం అనేది గమనిస్తాం అనమాట. ఓకే, ఇదంతా రాసేసాను. రాసేసి ప్లే చేసేసాను. ప్లే చేస్తే నాకు ఏమి అవుట్పుట్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు? సిఎస్ఎస్ లో ఒక రూల్ సెట్ రాశాను. ఆ రూల్ సెట్ అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి, ఈ మొత్తాన్ని తీసుకెళ్లి HTML ఎలిమెంట్ కి అప్లై చేయాలి. అప్పుడు నేనేం చేశాను అంటే గెట్ స్టార్టెడ్ అనే ఎలిమెంట్ కి అప్లై చేద్దాం. ఓకే, డన్. ఈ గెట్ స్టార్టెడ్ కి ఈ స్టైల్ అంతా అప్లై కావాలంటే ఏం చేయాలంటే మనం దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ అనేది ఇచ్చేసేసి తర్వాత అక్కడ యాట్రిబ్యూట్ అనేది రాయాలి. ఏం యాట్రిబ్యూట్ రాయాలి? సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా కూడా ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ కి అప్లై అవ్వాలి అంటే మనం ఒక యాట్రిబ్యూట్ ని వాడతాం. ఏంటిది అంటే CLASS క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసి తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి తర్వాత డబుల్ కోట్స్ ఇవ్వాలి. డబుల్ కోట్స్ అంటే ఇన్వర్ట్ అదే 2 కామాస్ అంటారు, ఇన్వర్ట్ కామాస్ అంటారు కదా, దాన్ని ఏమంటారంటే డబుల్ కోట్స్ అంటారు అన్నమాట సాఫ్ట్వేర్. అది రాసేసిన తర్వాత సిఎస్ఎస్ లో మనం ఏ సెలెక్టర్ పేరు అయితే ఇచ్చామో ఆ సెలెక్టర్ పేరుని ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. డాట్ తీసేసేసి ఏమని ఇచ్చాం మనం బటన్ కి, బటన్ అనే సెలెక్టర్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ బటన్ అనేది పెట్టాను. పెట్టంగానే ఏమైందో చూద్దామనేసి ప్లే అరౌండ్ చేసేసాను. ప్లే అరౌండ్ చేయగానే చూడు, ఇక్కడ నేను ఏదైతే రిక్వైర్మెంట్ స్టైల్ అప్లై చేశానో ఆ స్టైల్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి ఈ క్లాస్ యాట్రిబ్యూట్ ని వాడడం ద్వారా ఏమైంది, ఈ బటన్ కి ఆ స్టైల్ మొత్తం వచ్చేసేసింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇదే స్టైల్ ని ఈ బటన్ కోసం స్టైల్ రాసేసాను కదా, ఈ బటన్ కోసం కూడా మనం డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, అలానే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఇంకో ఫైల్ రాయాలి కదా మామూలుగా అయితే. అంటే గెట్ స్టార్టెడ్ అనే బటన్ ని స్టైలిష్ గా మార్చాలంటే దానికోసం ఒక రూల్ సెట్ రాశాను సిఎస్ఎస్ లోకి వెళ్ళి. విజిట్ నౌ అనే బటన్ ని కూడా అలానే స్టైలిష్ గా మార్చాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనము సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి ఇలానే మరొక రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. కానీ నేనేం చేశానంటే ఇక్కడ రాసిన సెలెక్టర్ నేమ్ నే తీసుకెళ్ళేసేసి ఈ విజిట్ నౌ అనే బటన్ లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ కూడా అట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేద్దాం. ఏమైందో చూద్దాం. స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే CLASS క్లాస్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో సిఎస్ఎస్ లో మనం రాసిన ఈ సెలెక్టర్ ముందులో ఉన్న ఈ కర్లీ బ్రేస్ ముందులో ఉన్న ఈ పేరుని తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసాను. Ctrl+C Ctrl+V చేసేసేసాను. ఏమైందో చూద్దాం అనుకున్నాను. చేసేసేసి ప్లే అరౌండ్ చేసేసాను. అరౌండ్ చేయగలను చూడు, ఆ బటన్కి అప్లై అయిపోయింది. యాక్చువల్గా అయితే ఏం చేయాలి, ఒక HTML ఎలిమెంట్ లో ఉన్న గెట్ స్టార్టెడ్ అనే బటన్ కోసం అందంగా మార్చడానికి సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాయాలి. విజిట్ నౌ అనే దానికోసం కూడా ఏం చేయాలి, ఇంకొక రూల్ సెట్ ని రాయాలి. కానీ నేనేం చేశాను చూడు, సిఎస్ఎస్ లో ఉన్న ఒక రూల్ సెట్ నే ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ కి దానినే వాడుకున్నాను. ఇలా వాడడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. ఒక రూల్ సెట్ నే రెండిటికి వాడుకోవడాన్ని ఏమంటారంటే దాన్ని రీయూజబిలిటీ టెక్నిక్ అని పిలుస్తారు. ఈ రీయూజబిలిటీ అనే టెక్నిక్ ని సాఫ్ట్వేర్ వరల్డ్ లో చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారు అనేది నెక్స్ట్ స్లైడ్ లో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? రీయూజబిలిటీ అంటే అర్థం చేసుకుంటే చాలు అనమాట. రీయూజబిలిటీ అంటే సిఎస్ఎస్ లో రాసిన ఒక సెలెక్టర్ ని సిఎస్ఎస్ లో రాసిన ఒక రూల్ సెట్ ని HTML ఎలిమెంట్స్ లో ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఒక రూల్ సెట్ ని అప్లై చేయడాన్ని ఏమంటారంటే దాన్ని రీయూజబిలిటీ టెక్నిక్ అని పిలుస్తారన్నమాట. రీయూజబిలిటీ అంటే అర్థమైందా? ఓకేనా?
ఒకదాని కోసం రాసిన దాన్ని చాలా వాటికి వాడాను అనుకో, దాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారనమాట. ఓకే, ఇంతవరకు మనకు అర్థమైంది అని నేను అనుకున్నాను. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం ఒకసారి. ఓకే దెన్, ఈ స్లైడ్స్ అర్థమైంది. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. యాక్చువల్గా చెప్పాలి అంటే మన రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ స్నిప్పెట్ అంటే రీయూజింగ్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్ని మన యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళలో నాకు తెలిసినంతలో అది చిన్న డెవలపర్ అయినా సరే, పెద్ద డెవలపర్ అయినా సరే, అంతకు మించి పెద్ద పెద్ద డెవలపర్ అయినా సరే, ఎవరైనా సరే రీయూజబిలిటీ అనే టెక్నిక్ని అందరూ కూడా ఏం చేస్తారంటే అడాప్ట్ చేసుకుంటా ఉంటారు. దీంట్లో కోడ్ స్నిప్పెట్ అనే ఒక కొత్త పదం ఉంది. అంటే ఏదో అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సాఫ్ట్వేర్ వర్డ్స్ అన్ని ఇలానే ఉంటాయి అనమాట. ఆ వర్డ్ మీనింగ్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కోడ్ అంటే నాకు అనవసరం. స్నిప్పెట్ అంటే ఏమంటారంటే ఏవైనా సరే చిన్న చిన్న కోడ్స్ని, చిన్న కోడ్ రాసామనుకో దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో స్నిప్పెట్ అని పిలుస్తారనమాట. మనం విజిట్ నౌ అనే కోడ్ రాశాను కదా, ఆ కోడ్ని ఏమంటారంటే ఒక స్నిప్పెట్ అని పిలుస్తారనమాట. అంటే స్నిప్పెట్ అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ డెవలపింగ్ కోడ్ని ఏమంటారంటే స్నిప్పెట్ అని పిలుస్తారు. అంటే కోడ్ స్నిప్పెట్ అంటే మనం పర్టికులర్గా ఒక దాని కోసం రాసే కోడ్ అని, చిన్న కోడ్లని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్ని మన యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే అందరు డెవలపర్స్, అది చిన్న డెవలపర్ అయినా కానీ, పెద్ద డెవలపర్ అయినా కానీ, అంతకంటే పెద్ద డెవలపర్ అయినా కానీ, ఎవరైనా సరే ఏం చేస్తారంటే రీయూజబిలిటీ అనే టెక్నిక్ని అందరు యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. రీయూజబిలిటీ అనే బెనిఫిట్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే రీయూజబిలిటీ అనే టెక్నిక్ని వాడడం వలన సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా జరిగే బెనిఫిట్స్ ఏంటిది అంటే ఎఫిషియన్సీ అనేది జరిగిద్ది అనమాట. అంటే ఎలానో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. నేనేం చేసేసాను, యాక్చువల్గా అయితే నేను 2 బటన్స్ డెవలప్ చేశాను. ఒకటి గెట్ స్టార్టెడ్ అనేది ఒకటి, తర్వాత విజిట్ నౌ అనే బటన్ రాశాను. ఈ రెండింటికి నేనేం చేసేసాను, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్టే రాసేసాను. వాస్తవంగా అయితే ఏం చేయాలి, 2 రూల్ సెట్స్ రాయాలి. అంటే నేను ఈ రూల్ సెట్ రాయడం వల్ల ఏమైంది, వెంటనే 2 బటన్స్ డెవలప్ చేయాలంటే ఫాస్ట్గా డెవలప్ చేసేసానా. సపోజ్ ఇంకొక 10 బటన్స్ డెవలప్ చేయాలి, ఏం చేస్తాను, 10 HTML ఎలిమెంట్స్ రాసేసి ఒకటే రూల్ సెట్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేసేసాను, ఫాస్ట్గా 10 బటన్స్ కూడా డెవలప్ అవుతాయా. అంటే రీయూజబిలిటీని వాడడం వలన ఏమవుతుంది అంటే మన యొక్క డెవలప్మెంట్ అనేది ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఈ విజిట్ నౌ అనే బటన్ కోసం ఇంకొక రూల్ సెట్ రాయడం, నెక్స్ట్ అనే బటన్ కోసం ఇంకోటి, లేటర్ అనే దాని కోసం బటన్ కోసం, అలా మనకి చాలా బటన్స్ ఉన్నాయి. 10 బటన్స్ కోసం 10 రూల్ సెట్స్ రాయడం కంటే ఒక రూల్ సెట్ని 10 రిక్వైర్మెంట్స్కి వాడుకున్నాం అనుకో, మనకి ఏమైంది, చాలా ఫాస్ట్గా పని అయిపోయిద్దా. అంటే ఈ రీయూజబిలిటీ అనే టెక్నిక్ని సాఫ్ట్వేర్ వాళ్ళు వాడడం వల్ల ఏమైందంటే వర్క్ డెవలప్మెంట్ చేసే వర్క్ అంతా కూడా ఏమైందంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే డన్. అంటే రీయూజబిలిటీ వాడడం వల్ల మనకి ఏమైంది, ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఓకే డన్. అలానే మరొకటి ఏం అయ్యిద్ది అంటే లో కాస్ట్ ఆఫ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యిందనుకో, వెంటనే ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కదా. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, 10 రోజులు చేసే పనిని ఒకే రోజులో చేసేసామనుకో, ఆ కంపెనీకి ఏమైద్ది, చాలా బడ్జెట్ సేవ్ అయ్యిద్ది కదా. అంటే ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. అలా డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఏమైద్దంటే కాస్ట్ అనేది ఏమైద్దంటే చాలా తక్కువగా జరిగిపోతుంది. అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే రీయూజబిలిటీ వాడడం వలన ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది, కాస్ట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్కిల్ని అందరూ కూడా అడాప్ట్ చేసుకోండి అనేసి ఆర్గనైజేషన్లో ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. అలానే ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. అదేంటిదంటే కన్సిస్టెన్సీ. అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటిది అంటే మనం ఒక వెబ్సైట్ని కనుక డెవలప్ చేసామనుకో, ఆ వెబ్సైట్ లోపల చాలా బటన్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాం. ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి చూస్తే ఏమైందంటే ఫ్రిడ్జ్లని, మిక్సీస్ అని, గ్రైండర్స్ అని, క్లాత్ అని, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి అంటే కొనాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, బై నౌ అనేది క్లిక్ చేస్తాం. ఆ బై నౌ అనే బటన్ అనేది క్లిక్ చేస్తే క్లాత్కి ఒక బటను, ప్యాంట్కి ఒక బటను, బై నౌ అనే సింబల్ కనుక చూసామనుకో ప్యాంట్కి ఒకే బటన్ ఉంటుంది అనమాట, బై నౌ అనే సింబల్ ఒకటే ఉంటుంది అనమాట. అలానే షర్ట్ అనేది చూసి కొనాలనుకున్నా కానీ అక్కడ కూడా ఒకటే సింబల్ ఉంటుంది అనమాట. అంటే మనం ఏ ప్రోడక్ట్ కొనేటప్పుడైనా సరే ఒకటే సింబల్గా ఉందనుకో చూడడానికి ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఏదేదో ఇచ్చాననుకో చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకోసం ఏదైనా ఒక వెబ్ పేజీ డెవలప్ చేసేటప్పుడు ఆ పేజీలో ఏదైనా ఒక బటన్ అనే ఆప్షన్ని కనుక డెవలప్ చేయాలనుకో,
ఆ వెబ్సైట్లో ఉన్న అన్ని బటన్స్ అన్నీ కూడా ఒకేలా కనుక మనం డెవలప్ చేసుకున్నాం అనుకో, అవి చూడడానికి ఎలా ఉంటాయి అంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఏం చేస్తారంటే అందరు డెవలపర్స్ కూడా కన్సిస్టెన్సీ అనేది, రీయూజబిలిటీ అనేది అడాప్ట్ చేసుకోవడం వలన ఆ వెబ్ పేజ్ మొత్తం కూడా ఒకేలా కనపడడానికి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తారనమాట. ఓకేనా? అంటే కన్సిస్టెన్సీ అంటే ఇలా అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే దెన్. అండ్ ఇంకొక టెక్నిక్ కూడా ఉందన్నమాట రీయూజింగ్ వలన. ఏంటిది అంటే ఈజీ టు టెస్టింగ్ అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసిన కోడ్ని ఈజీగా చెక్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎలా అనేది చూద్దాం. వాస్తవంగా అయితే ఏం చేస్తాం, కంప్యూటర్కి మనం కరెక్ట్ రూల్ సెట్, కరెక్ట్ సింటాక్ రాస్తేనే అర్థమైద్దని చెప్పాను. ఇప్పుడు నేను గెట్ స్టార్టెడ్ అనే బటన్ డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి బటన్ కరెక్ట్గా ఇచ్చానా, ఫ్లవర్ బ్రాకెట్ కరెక్ట్గా ఇచ్చానా లేదో చూసుకోవాలి. హైట్ అనేది కరెక్ట్గా ఇచ్చానా, కాలం ఉందా లేదా, వాల్యూ ఉందా లేదా, సెమీ కాలన్ ఉందా లేదా అనేసి ప్రతిదాన్ని సెలెక్ట్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే. అదే విజిట్ నో అనేది రాయాలనుకో మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ దానికోసం అనేది ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో రూల్ సెట్ రాయం కదా. ఇక్కడికి ఆల్రెడీ ఒకసారి చెక్ చేసాం కాబట్టి ఇదంతా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇదే సెలెక్టర్ని ఇక్కడ అప్లై చేసేసి అనుకో, సేమ్ వాల్యూతో మనకు అదే బటన్ డెవలప్ అవుతుందా. అంటే అప్పుడు ఏమవుతుంది, చెక్ చేసే క్వాంటిటీ అనేది చాలా తక్కువగా అవుతుందా. అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డీబగ్గింగ్ అనేది చేయడానికి ఈ రీయూజబిలిటీ టెక్నిక్ని కనుక మనం వాడామనుకో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే రీయూజబిలిటీని సాఫ్ట్వేర్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ అయిపోతుంది, చాలా ఖర్చు అనేది తగ్గిపోతుంది. అలానే వెబ్ పేజీలో ఉన్న అన్ని కంటెంట్స్ మొత్తం కూడా ఒకే కన్సిస్టెన్సీతో డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే ఒక వెబ్ పేజీలో రాసే కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే ఈజీగా టెస్ట్ చేయడానికి చాలా యూజ్ ఉంటుంది అనమాట. వీటన్నిటి ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే రీయూజింగ్ అనే ప్రాపర్టీని మన యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటా ఉంటారు. ఇంకా బోలెడ్ అని యూజెస్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఏంటిదో తర్వాత తెలుసుకుందాం. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? రీయూజబిలిటీ అంటే చెప్పాను, ఒక కోడ్నే మల్టిపుల్ HTML ఎలిమెంట్స్కి యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. ఈ రీయూజబిలిటీ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటిదంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయొచ్చు, అలానే కాస్ట్ అనేది తగ్గిపోతుంది, అలానే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా టెస్టింగ్ చేయొచ్చు, ఇంకా బోల్డ్ అన్ని చేయొచ్చు. కాబట్టి అందుకొని ఈ రీయూజబిలిటీని అందరూ కూడా ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటా ఉంటారనమాట. ఓకే దెన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్లైడ్ ఏందో చూద్దాం ఒకసారి. ఇక్కడ కనుక మనం చూసామనుకో గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది, అలానే విజిట్ నౌ అనే బటన్ ఉంది. ఆ రెండు చూడు ఎలా ఉన్నాయో, రెండు కూడా ఒకే కలర్స్లో ఉన్నాయి. కానీ మనం డెవలప్మెంట్ చేసే దానికి చూస్తే చూడు ఏముందో, దాని యొక్క అవుట్లైన్ మొత్తం కూడా గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంది. విజిట్ నౌ అనేది బటన్ చుట్టూరు కూడా చూడు అవుట్లైన్ ఎలా ఉందో ఆరెంజ్ కలర్లో ఉంది. అంటే మన బటన్స్ని డిఫరెంట్ వేస్ ఆఫ్ కలర్స్ ఎలా అప్లై చేయాలి అనేది ఒక్కసారి ఈ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో మనం డెవలప్ చేయడం అనేది నేర్చుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇది కొంచెం చాలా కష్టంగా ఉంటాయి, కాకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే మనం డెవలప్ చేసిన రెండు బటన్స్కి రెండు డిఫరెంట్ కలర్స్ కనుక ఇవ్వాలి అంటే ఎలా మనం డెవలప్మెంట్ చేస్తాము అనేది ఒక్కసారి నేర్చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దానికోసం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఒక టాపిక్ని నేర్చుకుంటున్నాం అనమాట. అదేంటి అంటే మల్టిపుల్ నేమ్స్. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఒక యాట్రిబ్యూట్కి ఒకే సెలెక్టర్ నేమ్ని ఇచ్చేసేసి మనం అప్లై చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఒకే బటన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కనుక అప్లై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మల్టీ నేమ్ ఆఫ్ యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక టెక్నిక్ అనమాట. అంటే ఏంటిది అంటే ఇక్కడ చూడు, ఈ బటన్ ఇక్కడ ఉన్న రెండు బటన్స్, ఈ బటన్స్కి ఒక బటన్కి ఏమన్నా గ్రీన్ కలర్ ఉంది, రెండో బటన్కి ఏమన్నా ఆరెంజ్ కలర్ ఉంది. అంటే ఒక బటన్కి బటన్స్ అనే వాటికి డిఫరెంట్ కలర్స్ అనేది అప్లై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ నేమ్స్ అనేది ఇస్తాం అనమాట. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఆ టెక్నిక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి స్లైడ్ ద్వారా అర్థం చేసుకుందాం. ఓకే, యాక్చువల్గా మనం ఏం చేసామంటే HTML ఎలిమెంట్లో రాసిన ప్రతి స్టైల్ని కూడా సిఎస్ఎస్లో రాసిన ప్రతి స్టైల్ని కూడా HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి అంటే మనకి సింటాక్ తెలుసు. దేని సింటాక్ తెలుసు? ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి ఈక్వల్ టు పెట్టేసేసి ఏం చేస్తామంటే సిఎస్ఎస్ ఫైల్లో రాసిన సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని తీసుకెళ్ళి పెడతాం. ఆ నేమ్ని name1 అనుకున్నాను. మన యొక్క స్టైల్ని సిఎస్ఎస్లో మరొక స్టైల్ ఏదో రాసుకున్నాను అనమాట. ఆ సెలెక్టర్ నేమ్ని name2 అనుకున్నాను.
ఆ స్టైల్ కూడా వచ్చేసి దీనికి అప్లై కావాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఒకే attribute లో క్లాస్ అనే నేమ్ రాసేసేసి ఒక సెలెక్టర్ నేమ్ పెట్టేసేసి కొంచెం స్పేస్ ఇచ్చేసి వేరే ఒక సెలెక్టర్ నేమ్ పెట్టేసేసి తర్వాత ఇంకొంచెం స్పేస్ ఇచ్చేసి ఇంకో సెలెక్టర్ నేమ్ని కనుక ఇచ్చేసామనుకో మనం ఎన్ని సెలెక్టర్స్ నేమ్స్ అయితే ఇస్తున్నామో ఆ సెలెక్టర్స్ నేమ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే మన HTML ఎలిమెంట్ అన్ని రకాల స్టైల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మల్టిపుల్ నేమ్స్ ని ఒక క్లాస్ అట్రిబ్యూట్ కి ఇలా అప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట. అందరు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి సిఎస్ఎస్ సెలెక్టర్స్ చాలా ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒకటే క్లాస్ అట్రిబ్యూట్ కి అప్లై చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అనమాట. ఇక్కడ రాసే నేమ్ సెలెక్టర్స్ పద్దాకులు కూడా మనం ఏం చదువుతున్నామంటే సెలెక్టర్ నేమ్ ని నేమ్ 1 నేమ్ 2 నేమ్ 3 అని సెలెక్టర్ నేమ్స్ ఇస్తున్నాం కదా, వీటన్నిటిని అలా పిలవరు అనమాట సాఫ్ట్వేర్ లో. వాటన్నిటిని ఏమని పిలుస్తారంటే క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ అని పిలుస్తారు. అంటే డిఫరెంట్ క్లాస్ నేమ్స్ ని అప్లై చేయడం వలన ఒక HTML ఎలిమెంట్ ని ఇంకా అందంగా మార్చడం అనే ఒక టెక్నిక్ ఉందన్నమాట. అదేంటిదో అర్థం చేసుకోవడానికి ఒక స్లైడ్ చూద్దాం. అదేంటిది అంటే మన యొక్క ఎగ్జాంపుల్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇందాక ఇక్కడ కనుక స్లైడ్ లో చూస్తే ఏముందో చూడు, గ్రీన్ లైన్ ఆఫ్ అవుట్పుట్ ఉన్న ఒక బటన్ ని ఎలా డెవలప్ చేస్తారో చూద్దాం. ఈ గ్రీన్ స్టైల్ ఆఫ్ బటన్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక సిఎస్ఎస్ ఫైల్ ద్వారా డెవలప్ చేస్తారు. అలా డెవలప్ చేయాలంటే మనం ఆల్రెడీ చేసేసాం. ఒక బటన్ డెవలప్ చేయాలంటే ఏం చేసాం, సిఎస్ఎస్ లోకి వెళ్ళి బటన్ అని రాసేసేసి హైట్ విడ్త్ బార్డర్ రేడియస్ రాసేసి ఒక రూల్ సెట్ రాసేసాం. అలానే నేనేం చేశానంటే దానికి ఒక కలర్ అనేది రావాలి. ఏం కలర్ రావాలి, గ్రీన్ కలర్ అవుట్పుట్ రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి, మరొక రూల్ సెట్ ని రాయాలి అని తెలుసు మనకి. ఆ రూల్ సెట్ రాయాలంటే ఏం చేస్తాము, డాట్ అని పెట్టేసేసి ఒక సెలెక్టర్ రాసేసాం. ఆ సెలెక్టర్ ఏమని పెట్టాను, బటన్ హైఫన్ గ్రీన్ అని రాసుకున్నాను. ఎందుకని మనకు గ్రీన్ కలర్ అవుట్పుట్ కదా రావాల్సింది, అందుకోసం బటన్ హైఫన్ గ్రీన్ అని రాసేసేసి ఒక కర్లీ బ్రేస్ ని పెట్టేసేసాను. ఆ బటన్ లోపలంతా కూడా ఒక కలర్ రావాలి అంటే ఎప్పుడు ఏ ప్రాపర్టీ వాడాలని చెప్పాను, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేశానంటే ఒక హెక్స్ కోడ్ ని ఇచ్చేసాను. హెక్స్ కోడ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మీకు తెలుసు కదా, కలర్ పిక్కర్ లోకి వెళ్ళేసేసి మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఆ కోడ్ అనేది ఆ కలర్ అనేది అప్లై అవుతుందని మనం చెప్పాం కదా. ఆ హెక్స్ కోడ్ ఏంటిదంటే 8cc363f అనే ఒక హెక్స్ కోడ్ ని తీసుకున్నాను. ఆ రాసిన స్టైల్ అంతా కూడా ఏం చేసేసాను, ఇలా అప్లై కావాలి అంటే అప్పుడు ఏం చేశానంటే మన యొక్క సిఎస్ఎస్ లో క్లాస్ అనే దాని పక్కన చూడేముందో ఇందాక బటన్ అనేది సెలెక్టర్ పెట్టేసేసాను. ఇప్పుడు ఏం చేసేసాను, గ్రీన్ కలర్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ రావాలి అంటే అక్కడ నేను సెలెక్టర్ నేమ్ ఏమి ఇచ్చాను, బటన్ హైఫన్ గ్రీన్ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఆ నేమ్ ని ఎక్కడ పెట్టాను చూడు, మన సెలెక్టర్ కి కొంచెం స్పేస్ ఇచ్చేసి అక్కడ తీసుకొచ్చి పెట్టేసేసాను. అంటే అప్పుడు ఏం చేసేసాను, ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ కి మనం సిఎస్ఎస్ యొక్క సెలెక్టర్స్ డిఫరెంట్ సెలెక్టర్స్ ని అప్లై చేసేసాను. అప్పుడు అప్లై చేస్తే ఏమైందంటే మన యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే దానికి ఎట్లయితే ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ప్లే అరౌండ్ చేసేసి చూద్దాం అనమాట. ఓకే డన్. ఇలా డెవలప్ చేయాలి అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళాను. ఈ గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా గ్రీన్ కలర్ అవుట్పుట్ లోకి రావాలి. అలా రావాలి అంటే ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి ఒక రూల్ సెట్ రాసుకున్నాను. ఆ రూల్ సెట్ అనేది ఎలా రాస్తున్నామంటే ఒక సెలెక్టర్ నేమ్ రాయాలన్నమాట. డాట్ అని పెట్టేసేసాను. నేను దేనికోసం రాస్తున్నాను, గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ కోసం రాస్తున్నాను. ఈ బటన్ ని సిఎస్ఎస్ లో రాయాలంటే సెలెక్టర్ నేమ్ గా ఏమని పిలుస్తారంటే బటన్ అని రాసేసాం. ఆల్రెడీ వాడాం కాబట్టి ఒక హైఫన్ ఇచ్చేసేసి ఏ కలర్ కోసం రాస్తున్నామంటే గ్రీన్ కోసం కాబట్టి ఈ మొత్తం పేరుని ఏమంటున్నా అంటే బటన్ హైఫన్ గ్రీన్ అని రాసేసాను. రాసేసి తర్వాత ఏం చేసేసానంటే ఒక కర్లీ బ్రేస్ ని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి ఏం చేశానంటే ఎంటర్ చేసేసాను. కిందకు వచ్చేసి నేనేం చేశాను, ఈ బటన్ మొత్తం కూడా వెనకాలంతా కూడా ఒక కలర్ రావాలంటే ఒక ప్రాపర్టీ ఉందని చెప్పాను. అవన్నీ నేర్పాను మీకు. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసాను. రాసేసేసి ఒక కలర్ పేరు ఏదైతే ఇస్తే అది వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేసాం, బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్పాను, హెక్స్ కోడ్ ద్వారా తీసుకుంటే బాగుంటుందని చెప్పాను. అలా హెక్స్ కోడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి, కలర్ రావాలి అంటే గూగుల్లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కలర్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాను. కలర్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాను. నాకేంటిది గ్రీన్ కలర్ కదా అవుట్పుట్ రావాల్సింది. ఇక్కడ ఉన్న కలర్ బార్ లోకి వెళ్ళేసి గ్రీన్ ఎక్కడ ఉందో తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేసి బార్ ని రొటేట్ చేసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ లో ఏ గ్రీన్ అంటే నీకు ఇష్టమో ఈ పైన ఇంకో బార్ ఉంది.
ఈ కలర్ బార్లో ఉన్న ఇంకో కసర్ దగ్గరికి వెళ్ళేసేసి నేనేం చేశాను అంటే నీకు ఏ కలర్ ఆఫ్ వేరియేషన్ కావాలైతే ఆ వేరియేషన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేశాను. అప్పుడు నీకు ఆ పక్కన బాక్స్లో కనపడతా ఉంది. నాకు ఆ కలర్ బాగాలేదు, ఈ కలర్ ఇచ్చాను, ఈ కలర్ అయితే చాలా బాగుంది అనుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఏమైంది అంటే మనకి కింద ఒక కోడ్ అనేది డెవలప్ అయింది. ఆ కోడ్ అనేది మొత్తాన్ని కూడా నేనేం చేశాను అంటే కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి ఈ వాల్యూ దగ్గరికి వెళ్ళేసేసి ఇచ్చేసేసి ప్లే చేశాను. కానీ స్టైల్ అప్లై కాలేదు. ఈ స్టైల్ అంతా అప్లై కావాలంటే ఏం చేయాలి? HTML ఎలిమెంట్లో దేనికైతే ఆ స్టైల్ అప్లై కావాలో ఆ స్టైల్ ఎలిమెంట్ దగ్గర క్లాస్ అనే అట్రిబ్యూట్ లోపల వాల్యూ కింద ఈ సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తే అది సక్సెస్ అయిద్దని మనకు తెలుసు కదా. అందుకోసం నేనేం చేశానంటే నేను దేనికోసం రాస్తున్నాను? గెట్ స్టార్టెడ్ కోసం రాస్తున్నాను. దానికోసం గెట్ స్టార్టెడ్ అనే ఎలిమెంట్ లోపల స్టైల్ అంతా అప్లై అవ్వాలంటే క్లాస్ అట్రిబ్యూట్లోకి వెళ్ళాను. ఆల్రెడీ ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ మొత్తం తీసేసామనుకో మనకి ఏమైంది? స్టైల్ అప్లై కాదు. అందుకోసం ఏం చేశానంటే దానికోసం నేనేం చేసేసానంటే 1 సెకండ్ ఓకే. దానికోసం నేనేం చేశానంటే మల్టిపుల్ నేమ్స్ పెట్టాలి అంటే ఒక క్లాస్ నేమ్కి ఏం చేశాను, ఇక్కడ ఉన్న సెలెక్టర్ నేమ్ని పక్కన స్పేస్ ఇచ్చేసేసి ఏదైతే మనం రాసామో ఆ సెలెక్టర్ నేమ్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పాను. BUTTON బటన్ అని రాశాను, హైఫన్ గ్రీన్ అనే ఒక నేమ్ని తీసుకువెళ్ళి ఇచ్చేసాను. వెంటనే ఏమైందో చూద్దాం. ఏమైందో చూడు, అక్కడంతా కూడా గ్రీన్ కలర్ అనేది వచ్చేసేసిందా? అంటే మనం ఏం చేయొచ్చు అని నేర్చుకున్నాము. ఒక అట్రిబ్యూట్ లోపల వాల్యూ ప్లేస్లో ఒక ఆప్షనే కాదు మల్టిపుల్ నేమ్స్ అనేవి రాయవచ్చు. ఇవన్నీ అప్లై చేయడాన్ని ఏమంటారంటే క్లాస్ నేమ్ అనే పేరుతో అచీవ్ చేస్తారని తెలుసు అనమాట. ఒక అట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేది ఇలా వాడవచ్చు అనేది ఈ రోజు అర్థం చేసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. అలానే విజిట్ నౌ అనేది కూడా ఆరెంజ్ కలర్లోకి రప్పిద్దామా? ఆరెంజ్ కలర్లోకి రప్పించాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆరెంజ్ కలర్ కోసం ఒక యొక్క CSS ఫైల్ని రాసేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేసేసానంటే ఆరెంజ్ కలర్ రావడం కోసం ఒక రూల్ సెట్ని రాసేసాను. అలా రాయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పాలి? డాట్ పెట్టేసేసి ఒక పేరు అనేది ఇవ్వాలి. ఆ పేరు ఏమని ఇచ్చానంటే ఆరెంజ్ బటన్ రావాలి అంటే బటన్ హైఫన్ ఆరెంజ్ అని రాసేసాను. ఆరెంజ్ అనే ఒక పేరు పెట్టేసేసి ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసాను. తర్వాత నేనేం చేసేసానంటే విజిట్ నౌ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ ఆఫ్ అవుట్పుట్ రావాలి అంటే ఏం చేయాలి? అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మార్చాలి కదా. అలా బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. అదేంటిదంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి కాలన్ పెట్టేసి వాల్యూ ప్లేస్లో మనకు ఆరెంజ్ అనే కలర్ ఇవ్వాలి. ఆరెంజ్ అనే కలర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? కలర్ పిక్కర్లోకి వెళ్ళాలి. కలర్ పిక్కర్లోకి వెళ్ళాను. ఈ కలర్ పిక్కర్లోకి వెళ్ళి ఆరెంజ్ అనే కలర్ ఎక్కడ ఉందో చూసుకున్నాను. ఇక్కడ ఉంది కాబట్టి ఈ బార్ని తీసుకొచ్చి ఆరెంజ్ కలర్లో పెట్టేసాను. తర్వాత ఏ కలర్ ఆఫ్ ఆరెంజ్ వేరియేషన్ ఇద్దాము అనేది చూసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి ఈ ఆరెంజ్ కలర్ వేరియేషన్ అయితే బాగుంది అనుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్ క్లిక్ చేయగానే ఏమైందంటే కింద ఒక కోడ్ అనేది వచ్చిందనమాట. దీన్ని ఏమంటారంటే హెక్స్ కోడ్ అంటారు. ఈ కోడ్ మొత్తాన్ని నేను ఏం చేశానంటే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని నేనేం చేసేసంటే ఇక్కడికి వచ్చేసి నేనేం చేశానంటే వాల్యూ ప్లేస్లో పేస్ట్ చేసేసాను. నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. కానీ స్టైల్ అప్లై కాలేదు. ఎందుకని? ఇక్కడ నేను ఏ బ్యాక్గ్రౌండ్ అయితే రావాలో దానికోసం రాసిన స్టైల్ అంతా కూడా ఇక్కడున్న HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి. అలా అప్లై చేయాలంటే అట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేస్తాను. దేనికి అప్లై చేద్దాం అనుకున్నాను? విజిట్ నౌ అనే బటన్కి అప్లై చేద్దాం అనుకున్నాను. విజిట్ నౌ అనే దానికి అక్కడ క్లాస్ అట్రిబ్యూట్ ఆల్రెడీ బటన్ ఉంది. అంటే మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు మన యొక్క ప్రాపర్టీస్లో ఈ బటన్ పక్కన కొంచెం స్పేస్ ఇచ్చేసి మరొక సెలెక్టర్ నేమ్ని కూడా ఇవ్వచ్చు అని చెప్పాం. ఆ సెలెక్టర్ నేమ్ ఏమి ఇచ్చాను? నేను ఏ స్టైల్ అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ స్టైల్ ఉన్న సెలెక్టర్ నేమ్ని తీసుకొచ్చేసి ఇక్కడ రాసేసాను. ఆరెంజ్ అని రాసేసాను. వెంటనే ఇక్కడ రాసేసిన తర్వాత వెళ్ళేసి ప్లే చేసేసాను. వెంటనే ఏమైందో చూడు, అది ఆరెంజ్ కలర్లోకి వచ్చేసేసేసింది. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు నేనేం చేసేసాను? 2 ప్రాపర్టీస్ నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? మొదటిది రీయూజబిలిటీ ఎలా చేస్తారో చెప్పేశాను. ఒక CSS ప్రాపర్టీలో రాసిన ఒక రూల్ సెట్నే ఇక్కడ HTML ఎలిమెంట్స్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ కనుక అప్లై చేసేసామనుకో దాన్ని రీయూజబిలిటీ అంటారు. అంటే ఒక రూల్ సెట్నే మల్టిపుల్ ఎలిమెంట్స్ కనుక వాడుకోవడాన్ని ఏమని పిలవచ్చు అంటే రీయూజబిలిటీగా మనం అచీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక ప్రాపర్టీ నేర్చుకున్నాను అనమాట. ఏంటిది అంటే ఇక్కడ మనం
ఒక ఎలిమెంట్ని డెవలప్ చేయడం కోసం మల్టిపుల్ రూల్ సెట్స్ అనేవి రాస్తాం. ఆ రూల్ సెట్స్లో ఉన్న ఈ మల్టిపుల్ సెలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలెక్టర్ యొక్క పేరుని HTML ఎలిమెంట్లో ఉన్న క్లాస్ యాట్రిబ్యూట్కి మల్టిపుల్ యొక్క సెలెక్టర్ నేమ్స్ని అప్లై చేస్తే ఏమైందంటే ఆ సెలెక్టర్ నేమ్ అప్లై చేసిన ప్రతి ఎలిమెంట్ కూడా ఆ బటన్ మొత్తం కూడా తీసుకుంటుంది అని చెప్పాను అనమాట. దీన్ని ఏమంటారంటే ఒక క్లాస్ అనే ఎలిమెంట్కి మల్టిపుల్ సెలెక్టర్ నేమ్స్ని ఎలా అప్లై చేయవచ్చు అనే ప్రాపర్టీని కూడా మనం నేర్చుకున్నాం. అంటే ఒక క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేది ఇవ్వవచ్చు అనే ఒక ప్రాపర్టీని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే డన్. యా, నెక్స్ట్ టాపిక్ అనేది మనం నేర్చుకుందాం. ఆరెంజ్ అనేది ఎలా చేయాలో కూడా చెప్పేసేసాను కదా. ఓకే డన్. తర్వాత టాపిక్ అనేది ఏందో స్లైడ్స్లోకి వెళ్దాం. యా, నెక్స్ట్ ఇంపార్టెంట్, రోజు మీకు చెప్తున్నాను అనమాట. ఏంటిది అంటే బూస్ట్రాప్ అంటున్నాను. రైట్ నో మనం ఏం చేద్దామంటే బూస్ట్రాప్ అనే టెక్నిక్ అంటే ఏంటిది అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే డన్. యా, బూస్ట్రాప్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ బూస్ట్రాప్? అసలు బూస్ట్రాప్ అంటే ఏంటిది అంటే బూస్ట్రాప్ అంటే ఏంటంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ని రీయూజబుల్ చేయడాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అంటారు అనమాట. అంటే కోడ్ స్నిప్పెట్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. కోడ్ స్నిప్పెట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. మనం ఒక కోడ్ అనేది ఉందన్నమాట. మనం ఇప్పుడు ఏం చేశాను, ఒక HTMLలో బటన్ కోసం ఒక సింటాక్ అనేది రాశాను. ఆ సింటాక్ని ఏమంటారంటే కోడ్ అంటారు. అంటే స్మాల్ పార్ట్స్ ఆఫ్ కోడ్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్స్ అని పిలుస్తారు అన్నమాట సాఫ్ట్వేర్లో. అంటే చాలా లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ని రీయూజబుల్ చేసుకోవడాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అనే నేమ్తో అచీవ్ చేస్తారు. ఆ కోడ్ స్నిప్పెట్స్ ఎలా ఉంటాయి అంటే HTML రూపంలో ఉంటాయి, లేదా CSS రూపంలో ఉంటాయి, లేదా జావా స్క్రిప్ట్ అనే రూపంలో ఉంటాయి అన్నమాట. వీటిని యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ నాకు అర్థం కాల. అంటే ఏందో ఒక్కసారి మన యొక్క ఎగ్జాంపుల్లో చూద్దాం. మనం రోజు కనుక చూస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మోర్ నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి. అంటే వెబ్సైట్ అనగానే ఏంటిదంటే బ్రౌజర్లోకి వెళ్ళేసి ఆ ఒక నేమ్ పెట్టేసి డాట్ అని పెట్టేసి కామన్ కొట్టామనుకో నీకు ఒక పేజ్ ఓపెన్ అయిందనుకో దాన్ని వెబ్సైట్ అంటారని చెప్పేశాను. మనం అలాంటి వెబ్సైట్స్ ఏం చూస్తున్నాము, యూట్యూబ్ అనే ఒక వెబ్సైట్ చూస్తున్నాము, గానా అనే వెబ్సైట్ చూస్తున్నాము, స్విగ్గీ, ఇలా రకరకాల అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇలా చాలా వెబ్సైట్స్ చూస్తున్నాం కదా. ఈ వెబ్సైట్స్ అన్ని రోజు ఏమవుతున్నాయి అంటే రోజు మనకు తెలియకుండా కొత్త వెబ్సైట్స్ అన్ని వస్తూ ఉన్నాయి. అంటే బోల్డ్ అన్ని వెబ్సైట్స్ని మన యొక్క డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే రోజు డెవలప్ చేస్తూ ఉన్నారు. అలా డెవలప్ చేయడానికి అన్నిటికి కూడా ఏం చేస్తున్నారు, HTML అనే లాంగ్వేజ్ని వాడుతున్నారు, లేదా CSS అనే లాంగ్వేజ్ని వాడుతున్నారు, జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ని వాడేసి డెవలప్ చేస్తున్నారు. అన్ని వెబ్సైట్స్ డెవలప్ చేయాలన్నా కానీ వాటిలో కంటిన్యూస్గా ఒకే కోడ్లు అనేవి వాడతారు. HTMLలో ఉన్న అన్నిటిని అప్లై చేయరు. అంటే ఎన్ని వెబ్సైట్స్ చేయాలన్నా HTMLలో కొన్నిటిని ఎప్పుడు వాడుతూ ఉంటారు, అలానే CSSలో కొన్నిటిని ఎప్పుడు వాడుతూనే ఉంటారు, అలానే జావా స్క్రిప్ట్లో కొన్నిటిని ఎప్పుడు వాడుతూ ఉంటారు. వాటన్నిటిని మరలా వాటన్నిటి కోసం కోడ్ రాయకుండా వాటన్నిటి కోసం అనేది ఆల్రెడీ వెబ్సైట్లోనే ఎక్కడో ఒక చాట రాసి పెట్టుకున్నాం అనుకో, ఆ రాసిన దాన్ని మనం డెవలప్ చేసే దానికి ప్రీ డిఫైన్డ్ అంటే అగైన్ రీయూజబుల్డ్గా గనక వాడామనుకో, అలా వాడడానికి యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అని పిలుస్తారనమాట. బూస్ట్రాప్ ఏం చేసిద్దంటే ఆల్రెడీ HTML, CSS, జావా స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళు బూస్ట్రాప్లో ఆల్రెడీ తయారు చేసి ఉంచుతారన్నమాట. అంటే ఒక వెబ్సైట్లో HTMLకి సంబంధించిన కోడ్లు, CSSకి సంబంధించిన కోడ్లు, జావా స్క్రిప్ట్కి సంబంధించిన కొన్ని కోడ్లన్నిటిని కూడా ఆల్రెడీ రాసేసి ఉంటాయి. వాటన్నిటిని మనం డెవలప్ చేయకుండా మన యొక్క డెవలప్మెంట్లో ఏదైతే కావాలో ఆ కావాల్సిన భాగాన్ని తీసుకొచ్చి అగైన్ వాడుకున్నాం అనుకో, అలా వాడుకోవడం ద్వారా మన యొక్క డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం అనుకో, అలా కంప్లీట్ చేసుకోవడానికి మార్కెట్లో మనందరం ఏమి యూజ్ చేస్తారంటే బూస్ట్రాప్ అనే ఒక టూల్ని యూజ్ చేసేసి రీయూజబిలిటీ అనేది చేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే మన యొక్క వెబ్సైట్స్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే బూస్ట్రాప్ ఏం చేస్తుందంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్లు మొత్తాన్ని కూడా రీయూజ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మన యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడము, అలానే ఏమవుతుందంటే కాస్ట్ అనేది తగ్గిపోవడము, ఈజీగా టెస్ట్ చేసే విధానం అనేది మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అందరూ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఈ బూస్ట్రాప్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే నాకు అర్థం కావాల్సింది ఏందో చూద్దాం. బూస్ట్రాప్ అంటే ఏంటంటే
మనకు ఒక కోడ్ స్నిప్పెట్ ని ఎక్కడో ఆల్రెడీ బూస్ట్రాప్ అనే వాళ్ళు రాసేసి పెట్టారనమాట, ఆన్లైన్ లో పెట్టేశారు. అదంతా ఏందో నెక్స్ట్ స్లైడ్ లో విందాం. అంటే మనకు కావాల్సిన కోడ్ ని ఒక వెబ్సైట్ లో నుండి తీసుకొని అగైన్ యూజ్ చేయడాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అనే నేమ్ తో అచీవ్ చేస్తారనమాట. ఆల్రెడీ రాసిన ఒక కోడ్ ని మనం యూజ్ చేసుకోవడానికి బూస్ట్రాప్ ని యూజ్ చేసేసి వాటిని యూజ్ చేసేసుకుంటారనమాట. అలా బూస్ట్రాప్ ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ రాసిన కోడ్ ని మనం అగైన్ రీయూజ్ చేయడం కోసం అనేది మనం వాడుతూ ఉంటాం. అలా వాడడానికి ఎక్కడికో వెళ్ళి వెతుక్కో అవసరం లేదు. బూస్ట్రాప్ అనే దాన్ని గనక మన యొక్క సర్వర్ లో గనక లోడ్ చేసుకున్నాం అనుకో, ఆ సర్వర్ లో రాసిన కోడ్లన్నీ కూడా మన యొక్క ఎలిమెంట్స్ కి అప్లై అవుతా ఉంటది అనమాట. అలా చేస్తూ ఉంటారు. అదంతా నాకు అనవసరం కాబట్టి బూస్ట్రాప్ అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ ని మొత్తాన్ని కూడా అగైన్ యూజ్ చేసుకోవడాన్నే బూస్ట్రాప్ అంటారు అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇంకా తెలుగు పదాల్లో వాడకూడదు అనమాట. మన కోడ్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ ఉన్న కోడ్ ని అగైన్ యూజ్ చేసుకోవడం కోసం బూస్ట్రాప్ అనే టెక్నాలజీని ఏం చేశారంటే సాఫ్ట్వేర్ వాళ్ళు డెవలప్ చేసేసారు. కోడ్ స్నిప్పెట్స్ ఆల్రెడీ ఉన్న కోడ్ స్నిప్పెట్స్ ని అగైన్ వాడుకోవడానికి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఉందన్నమాట. దానిని ఏమంటారంటే బూస్ట్రాప్ అని పిలుస్తారన్నమాట. బూస్ట్రాప్ అనగానే అగైన్ డిఫైన్డ్ అయిన వాటిని అగైన్ రీయూజ్ చేయడాన్ని ఏమంటారు అంటే బూస్ట్రాప్ తో పిలుస్తారని అర్థం చేసుకుంటే చాలు. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. అదేంటిది అంటే బటన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు బటన్స్ కనుక చూసామనుకో, ఒకటి చూడు, ప్రైమరీ అనే ఒక బటన్ ఉంది, బ్లూ కలర్ లో ఉంది. సెకండరీ అనే ఒక బటన్ ఉంది, అదంతా కూడా గ్రే కలర్ లో ఉంది. సక్సెస్ అనే ఒక పేరుతో ఒక బటన్ ఉంది, ఆ బటన్ మొత్తం కూడా గ్రీన్ కలర్ లో ఉంది. డేంజర్ అనే ఒక బటన్ ఉంది, ఆ బటన్ మొత్తం కూడా రెడ్ కలర్ లో ఉంది. ఇంకా కింద చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అన్నిటిని డెవలప్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి ఏం చేస్తాము, ఈ ప్రైమరీ అనే బటన్ కోసం ఒక రూల్ సెట్, సెకండరీ అనే బటన్ కోసం మరొక రూల్ సెట్, సక్సెస్ అనే బటన్ కోసం మరొక రూల్ సెట్, డేంజర్ అనే బటన్ కోసం మరొక రూల్ సెట్ రాయాల్సి వస్తుంది కదా. ఇవన్నీ రాయకుండా జస్ట్ ఒకే ఒక్క నేమ్తో వాటన్నిటిని కూడా ఒక్క సెకండ్లోనే కనుక డెవలప్ చేసేసామనుకో, అలా డెవలప్ చేయడానికి ఏం చేస్తామంటే బూస్ట్రాప్ ని యూజ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? అంటే మనం ఏం చేయవసరం, బూస్ట్రాప్ లో ఆల్రెడీ ఉంటాయి అనమాట. ఆ ఉన్న వాటిని తీసుకొచ్చేసి మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కనుక అప్లై చేసేసాను అనుకో, వెంటనే మనం ఏమీ రాయకుండానే ఆల్రెడీ అవన్నీ కూడా డెవలప్ అయిపోతా ఉంటాయి అనమాట. అలా అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ బటన్స్ అన్నిటిని కూడా బూస్ట్రాప్ ద్వారా ఇలా డెవలప్ చేస్తారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే మరొకటి ఏంటంటే కార్డ్స్ అనమాట. ఆ కార్డ్స్ అంటే ఏంటంటే ఇక్కడ స్లైడ్ లో కనుక చూసేసామనుకో, ఒక ఫోటో ఉండి కింద తాజ్ మహల్ అనే పేరు ఒకటి వచ్చేసి మ్యాటర్ వచ్చేసి విజిట్ నవ్ అని ఉంది. అంటే ఇలాంటి కార్డ్ రావాలన్నా కానీ, అలానే అక్కడ ప్యారెట్ అనే బటన్ ఒక ఇమేజ్ వచ్చేసి ప్యారెట్ అని రాసేసి మ్యాటర్ అంతా రావాలనుకో, ఇలాంటి కార్డ్స్ అనేవి రావాలి అంటే ఆల్రెడీ ఈ కార్డ్స్ అన్ని కూడా ఆల్రెడీ ఏమవుతుంది అంటే బూస్ట్రాప్ లో ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంటాయి అనమాట. వాటన్నిటిని కూడా ఒకే ఒక్క క్లాస్ నేమ్ సింటాక్స్ ని యూజ్ చేసేసామనుకో, వెంటనే వీటన్నిటి కోసం కోడ్ రాయకుండా ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉన్న వాటిని కోడ్ ని ఉపయోగించేసి గనక మనం డెవలప్ చేసామనుకో, అలా డెవలప్ చేయడం కోసం బూస్ట్రాప్ ని మనం యూజ్ చేస్తాం. అలానే ఇంకొకటి ఏంటిది అంటే కెరోజల్స్ ఉంటాయి అనమాట. కెరోజల్స్ అంటే ఏంటంటే మనం గనక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి వాడుతూ ఉన్నాం అనుకో, ఏమవుతాయి అంటే అక్కడ కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ దగ్గరికి వెళ్ళి ఒక బటన్ క్లిక్ చేసేసి అనుకో, ఆ కలర్ వస్తుంది. తర్వాత ఇంకో కెరోజల్ వస్తుంది, ఇంకో కెరోజల్, అలా అన్ని స్లైడ్స్ అంటారు కదా. ఒక స్లైడ్ ని క్లిక్ చేయగల ఒక ఫోటో, ఇంకో స్లైడ్ ని క్లిక్ చేయగల ఇంకో ఫోటో, అలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి వస్తాయి కదా. ఇలా ఇమేజెస్ అన్ని అలా రప్పించడానికి మనం ఏం చేస్తామంటే బూస్ట్రాప్ ని కనుక మనం లోడ్ చేసేసుకున్నాం అనుకో, ఆల్రెడీ మన యొక్క డెవలప్మెంట్ లో ఏమవుతాయి అంటే అలా స్లైడ్స్ అన్ని కూడా ఫామ్ అవుతా ఉంటాయి అనమాట. అంటే బూస్ట్రాప్ అంటే నాకు ఏమర్థమైంది అంటే ఆల్రెడీ ఒక కోడ్ స్నిప్పెట్ ఉంది, ఆ కోడ్ స్నిప్పెట్ ని అగైన్ మన డెవలప్మెంట్ కోసం వాడుకోవడానికి బూస్ట్రాప్ అనే ఒక సర్వర్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తూ ఉంటామని గుర్తుపెట్టుకుంటే చాలు. బూస్ట్రాప్ అంటే ఏంటిది అంటే మరి ఒకసారి చెప్తున్నాను. ఆల్రెడీ ఒక కోడ్ స్నిప్పెట్ ఉంటుంది, ఆ కోడ్ స్నిప్పెట్ అంతా కూడా ఓపెన్ గా ఉంటుంది అనమాట వెబ్సైట్ లో. ఆ ఉన్న వెబ్సైట్ లో ఉన్న కోడ్ ని మన యొక్క డెవలప్మెంట్ కోసం కనుక వాడుకోవడానికి బూస్ట్రాప్ ని యూజ్ చేసేసి అచీవ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే దెన్ ఈ బూస్ట్రాప్ ని ఎలా యూజ్ చేస్తామంటే ఒకసారి చూద్దాం. ఈ బూస్ట్రాప్ ని ఎవరు డెవలప్ చేసేసారంటే మనం అందరం చెప్తా ఉంటాం, రోజు కూడా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ట్వీట్ అంటారనమాట. ఆ ట్వీట్స్ అన్ని చేయాలి అంటే ఏం చేస్తారంటే ట్విట్టర్ లోకి వెళ్ళి చేస్తారనమాట.
ఈ ట్విట్టర్ అనే కంపెనీ ఏం చేసిందంటే ఈ బూట్ స్ట్రాప్ని వాళ్ళే డెవలప్ చేశారన్నమాట. ఎందుకు డెవలప్ చేశారంటే వాళ్ళ కంపెనీలో చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు, చాలా వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట, చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అలా డెవలప్మెంట్ చేయడానికి ప్రతిరోజు ఒకే వర్క్ చేయాలంటే చాలా కష్టం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ని చేసుకోవడానికి ఆల్రెడీ ఒక కోడ్ అంతా రెడీ చేసి పెట్టుకుంటారనమాట. ఆ కోడ్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఆ కోడ్ని డెవలప్ చేయకుండా అదే కోడ్ని కనుక వాడుకున్నారనుకో వాళ్ళ డెవలప్మెంట్ కోసం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది కదా. అందుకోసం అనేది ఏం చేశారంటే వీళ్ళు బూట్ స్ట్రాప్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసేసారనమాట. అంటే ఆల్రెడీ రాసిన కోడ్ని మరలా యూజ్ చేసుకుంటా ఉంటారన్నమాట. అలా యూజ్ చేసుకోవడానికి ఆ కోడ్లన్నీ తీసుకెళ్ళి ఏం చేశారంటే ఒక చోట దాచిపెట్టుకున్నారనమాట. ఆ దాచిపెట్టుకున్న సర్వర్కి ఏం పేరు పెట్టారంటే బూట్ స్ట్రాప్ అనే నేమ్తో అచీవ్ చేశారనమాట. అంటే బూట్ స్ట్రాప్ అంటే అర్థమైందా? ఆల్రెడీ ఉన్న కోడ్ని మన యొక్క డెవలప్మెంట్ కోసం వాడుకోవడానికి ఒక సర్వర్ని యూజ్ చేసి వాడతాం. దాన్ని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ట్విట్టర్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. అది డెవలప్ చేసి నాకు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా వాడుకుంటా ఏం చేసేసారంటే వాళ్ళ యొక్క నేమ్ చాలా పెద్ద నేమ్గా రావాలి అనేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కంపెనీకి చాలా గ్రోత్ రావాలని ఏం చేసేసారంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఆ బూట్ స్ట్రాప్ అనే టూల్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే ఓపెన్ సోర్స్ చేసేసారు అనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఏంటిది అంటే అందరు ఎవరైనా సరే వాడుకోవడానికి యూజ్ చేసేసారు అనుకో దాన్ని ఓపెన్ సోర్స్ అంటారన్నమాట సాఫ్ట్వేర్ వరల్డ్లో. అలా ఏం చేసేసారంటే వీళ్ళందరూ కూడా దాన్ని బూట్ స్ట్రాప్ని ఓపెన్ సోర్స్ చేసేసారు. అలా ఓపెన్ సోర్స్ చేయడం వలన దాన్ని చాలా కంపెనీస్ వాడుతున్నాయి అనమాట. అవి ఏంటి అంటే లింక్డ్ఇన్ అనే మనం కంపెనీ చూసాం. ఆ లింక్డ్ఇన్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం వాడేస్తూ ఉంటారన్నమాట. అలానే స్పాటిఫై అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. అలానే ఇంకోటి ఏంటంటే యుడూమి అనే ఒక కంపెనీ ఉంది, అలానే ఆలీబాబా అంటారన్నమాట. ఇలాంటి అన్ని కంపెనీస్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వెబ్సైట్ అన్నిటిని డెవలప్ చేయడం కోసం ఈ బూట్ స్ట్రాప్ని యూజ్ చేసేసి ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకా ఏమున్నాయంటే 20 మిలియన్ అంటే దట్ మీన్స్ 2 crores ఆఫ్ వెబ్సైట్స్ని ఇప్పుడు దాకా ఏం చేశారంటే బూట్ స్ట్రాప్ని యూజ్ చేసేసి 2 crores ఆఫ్ వెబ్సైట్స్ మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే ఏంది అనేది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. అంటే మనం ఇప్పుడు దాకా బూట్ స్ట్రాప్ని ఎలా యూజ్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు దాకా ఏం చేసేసాము, ఏదైనా కోడ్ రాయాలి అంటే ఏం చేసాము, హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్ రాయాలి అంటే ఒక హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళి ఒక ఫైల్ లోపలికి బాడీ అనే కంటెంట్ ఉంటుంది, ఆ బాడీ అనే కంటెంట్ కింద మనం రాయాల్సిన కోడ్ రాస్తే సరిపోయిద్ది అని చెప్పేశాను. అలానే మనం ఏం చేస్తాము అంటే ఈ బూట్ స్ట్రాప్ని యూజ్ చేయాలంటే ఏం చేస్తామంటే అదే హెచ్టిఎంఎల్ కోడ్ లోపల హెడ్ అనే ఆప్షన్ ఉంది చూడు, ఆ హెడ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి ఈ బూట్ స్ట్రాప్లో సంబంధించిన కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేసేసేసామనుకో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ డెవలప్మెంట్ అనేది చేస్తారు. అంటే బూట్ స్ట్రాప్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఒకసారి గుర్తుపెట్టుకుందాం. మన యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల హెడ్ అనే ఆప్షన్ కింద మనం కోడ్ని కనుక రాసేసి ఆల్రెడీ ఉన్న కోడ్ స్నిప్పెట్ని కనుక వాడుకుంటా ఉన్నాం అనుకో దాన్ని అలా బూట్ స్ట్రాప్ని లోడ్ చేస్తారు. ఇలా లోడ్ చేసే పేరుని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ సిడిఎన్ అంటారన్నమాట. బూట్ స్ట్రాప్ సిడిఎన్ అంటే ఆల్రెడీ ఉన్న కోడ్ని హెడ్ అనే పార్ట్ కాడ కనుక యూజ్ చేసేసామనుకో దాన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే బూట్ స్ట్రాప్ సిడిఎన్ అని పిలుస్తారు. అంటే ఏంటిది అనేది ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూసేసేసి అగైన్ ఈ బూట్ స్ట్రాప్ గురించి మళ్ళీ నేర్చుకుందాం. అది ఎలా ఉంటుందంటే ఈ పేజీలో కనుక ఈ స్లైడ్ కనుక చూసారనుకో ఇక్కడున్న హెడ్ కింద ఉన్న ఈ భాగం మొత్తాన్ని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ కోడ్ అంటారన్నమాట. ఆల్రెడీ ఉన్న కోడ్ ఇదంతా తీసుకొచ్చి మనం డెవలప్మెంట్లో పెట్టేసేసామనుకో ఏమైద్ది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా? ఓకే. ఈ బూట్ స్ట్రాప్ అనే దాన్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఏ డెవలప్మెంట్ ఆఫ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే వాల్యూ ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి బూట్ స్ట్రాప్ యొక్క కోడ్ యొక్క నేమ్ వాల్యూని కనుక ఇచ్చేసేసామనుకో మనం ఏమీ డెవలప్ చేయకుండానే ఆటోమేటిక్గా ఏమైందంటే అది డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంత సోదిగా ఉంది కదా, అందుకని ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి బూట్ స్ట్రాప్ని ఫాస్ట్గా నేర్చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్న ఈ కోడ్ మొత్తాన్ని తీసేసాను, ఇప్పుడు ప్లే చేసేసాను. ప్లే చేయగల మొత్తం పోయింది చూడు, అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ మొత్తం కూడా నార్మల్గా అయిపోయింది. ఈ బూట్ స్ట్రాప్ అనేది వాడాలి అంటే ఏందో చూద్దాం. ఆల్రెడీ వాడిన కోడ్ని మన యొక్క డెవలప్మెంట్ కోసం గనక రెడీ చేస్తే దాన్ని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ అంటారు అని చెప్పాను. ఈ కోడ్ ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. ఆ కోడ్ ఏంటంటే ఆ బూట్ స్ట్రాప్ కోడ్ అంతా కూడా నేను రాసేసాను అనమాట, ఆన్లైన్లో ఉంటే తీసుకున్నాను. ఈ కోడ్ అంతా ఇది. ఈ కోడ్ అంతా ఏంటిది, దాని యొక్క సింటాక్ అంతా మనకు అర్థం కాకపోయినా పర్లేదు, తర్వాత చెప్తాను. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని
ఈ బూస్ట్రాప్ అనేది యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన యొక్క HTML ఎలిమెంట్లోకి వెళ్ళి హెడ్ అనే భాగం ఉంది కదా, ఈ హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళేసి స్పేస్ గనక ఇచ్చేసేసి ఈ స్పేస్ అనేది ఇచ్చేసేసి మధ్యలో ఏం చేయాలి అంటే మన యొక్క బూస్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఓకేనా? అంటే ఏం చేయాలి అంటే బూస్ట్రాప్ యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, హెడ్ అనే భాగంలో ఈ బూస్ట్రాప్ని లోడ్ చేస్తారు అనేది తెలుసుకుంటే చాలు అనమాట. ఓకే, డన్. ఇప్పుడు నేను లోడ్ చేసిన తర్వాత నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక బటన్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఆ బటన్ అనేది డెవలప్ చేయాలి అంటే ఏం చేశానో చూడు. బటన్ అనేది ఒక HTML ఎలిమెంట్ కాబట్టి ఆ HTML ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తాము, యాంగులర్ బ్రేస్ పెట్టేసి బటన్ అనే నేమ్ రాసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసిన తర్వాత నేనేం చేశాను అంటే ఒక గెట్ స్టార్టెడ్ అనేది రాద్దాం అనుకున్నాను. గెట్ స్టార్టెడ్ అని రాసేసాను. రాసేసి నేనేం చేశానంటే ప్లే చేసేసాను. వెంటనే ఒక బటన్ అనేది వచ్చేసింది. ఈ బటన్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే బూస్ట్రాప్ యూజ్ చేసేసి వెంటనే నేను మొత్తాన్ని కూడా బ్లూ కలర్లోకి మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అనుకుంటే నేనేం చేసేసానంటే ఇక్కడ క్లాస్ ఇక్కడికి వెళ్ళేసి నేను స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసేసి ఏం చేస్తాం, స్టైల్ అప్లై చేయాలి అంటే క్లాస్ అనేది రాస్తాం. క్లాస్ అని రాసేసేసి = పెట్టేసేసి నేనేం చేసేసానంటే డబుల్ కోట్స్ మధ్యలో బటన్ని ఏమని పిలుస్తారంటే BETN అని బటన్ అని పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి దానికి నేనేం చేసేసానంటే ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను. BTN అని ఇచ్చేసేసి నేనేం చేసేసానంటే వెంటనే BTN అని ఇవ్వగానే ఏమైద్దో చూద్దాం. ఏమైద్ది అంటే ఒకసారి చూద్దాం. ఆ బటన్ మొత్తం కూడా చూడు ఎలా ఉందో. ఇది కనపడతలేదు, కలర్ ఇస్తే కనపడింది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ బటన్ పక్కకి వెళ్ళేసేసి BTN-primary అని ఇచ్చాను. అంటే ఏమైందో చూద్దాం. ఆ బటన్ మొత్తం కూడా చూడు ఎలా వచ్చేసిందో, బ్లూ కలర్లోకి వచ్చేసిందా. కానీ నేనేం చేశాను, ఇట్లా బ్లూ కలర్లోకి రావాలంటే CSSలో ఒక ఫైల్ అనేది రాయాలి. CSSలో నేను ఫైల్ రాశానా, రాయలేదు. HTMLలో నేనేం చేసేసాను, బూస్ట్రాప్ను లోడ్ చేసి అక్కడికి వెళ్ళి క్లాస్ దగ్గరికి వెళ్ళేసేసి నేను బటన్ బటన్ అంటే దాన్ని ఏమంటారంటే BUTTON అంటారు. అలా కాకుండా నేనేం చేశానంటే BTN అని ఇచ్చేసేసి ప్లే చేసేసాను. వెంటనే ఏమైందంటే అక్కడ ఉన్న బటన్ మొత్తం కూడా ఏమైందంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్లో ఇందాక మనం చేసాం కదా, కర్వర్డ్స్ అన్ని లేకుండా హైట్, ఒక పర్టికులర్ హైట్, విడ్త్ వచ్చేసింది. ఇలా ఏం చేస్తారంటే బూస్ట్రాప్ అనేది ఏం చేసేసాము, ఆల్రెడీ ఒక కోడ్ను వాడేసేసి మనం చేయాల్సిన డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేసేసానంటే రూల్ సెట్ రాయకుండా మన యొక్క డెవలప్మెంట్ కోసం కనుక వాడుకున్నానంటే దాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అనే నేమ్తో అచీవ్ చేస్తారని చెప్పేసాను. అంటే నాకు కజిబిజిగా ఉంది కాబట్టి మరొకసారి విందాం. ఏంటిది అంటే బూస్ట్రాప్ అంటే ఏంటిది అనేది ఒకసారి విందాం. బూస్ట్రాప్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న కోడ్ని అగైన్ మన యొక్క డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవడాన్ని బూస్ట్రాప్ అనే నేమ్తో అచీవ్ చేస్తారనమాట. అంటే ఒక కోడ్ మొత్తాన్ని కూడా మన యొక్క డెవలప్మెంట్లో లోడ్ చేసేసుకొని మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో దానికోసం అగైన్ CSS ఫైల్ రాయకుండా ఆ ఉన్న కోడ్ని వాడేసేసి ఒక షార్టెస్ట్ ఫామ్ని కనుక ఇచ్చేసేసాను అనుకో, వెంటనే ఏమైందంటే మనకు కావాల్సిన డెవలప్మెంట్ మొత్తం కూడా అయిపోతుంది అనమాట. అలా బూస్ట్రాప్ అనే దాని సహాయంతో మనకు కావాల్సిన డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేసేస్తారంటే యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, డన్. అలా డెవలప్ చేయడానికి ఏమైందంటే బూస్ట్రాప్లో బూస్ట్రాప్ మనం ఒక HTML ఎలిమెంట్ లోపల ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే ఒక నేమ్ పెట్టేసేసి = పెట్టేసేసి బటన్ ఈ స్టైల్ అంతా రావాలి అంటే ఏం చేయాలి అంటే డబుల్ కోట్స్ మధ్యలో BTN అనే ఆప్షన్ పెట్టేసేసి పక్కన స్పేస్ ఇచ్చేసేసి BTN ఈ ప్రైమరీ అనే బటన్ నేమ్తో రావాలి కాబట్టి BTN-primary అనే పేరు కనుక పెట్టేసేసి అనుకో, వెంటనే నాకు ఏమైందంటే ఆ బటన్ మొత్తం కూడా ఇదే కలర్ స్టైల్ అనేది తీసేసేసుకుంటుంది అనమాట. అలా ఏమవుతుందంటే అక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట. ఓకే, అలానే ఏం చేస్తాయి అంటే ఈ కార్డ్ అనేది డెవలప్మెంట్ కావాలంటే ఏం చేస్తామంటే బూస్ట్రాప్ను లోడ్ చేసేసేసి అక్కడికి వెళ్ళి మనం తాజ్ మహల్ అనే ఒక హెడ్డింగ్ ఇచ్చేసేసి ఒక HTML ఎలిమెంట్ సింటాక్స్ రాసేసేసి
క్లాస్ నేమ్లోకి వెళ్ళేసేసి ఏం చేస్తామంటే కార్డ్ సిఆర్డి కార్డ్ అనే ఒక నేమ్ కనుక ఇచ్చేసేసాం అనుకో, వెంటనే ఏమైందంటే ఇక్కడ ఉన్న తాజ్ మహల్ మొత్తం కూడా అలానే వచ్చేస్తుంది అనమాట. అలానే ఇంకోటి ఏమవుతుందంటే ఈ కెరోజల్స్ అనేవి కూడా అలానే డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. ఓకే, అలా డెవలప్ చేయాలంటే బూట్స్ట్రాప్లో ఏముంటుంది అంటే ఒక కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ కోడ్ మొత్తాన్ని ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఈ కోడ్ మొత్తాన్ని తీసుకువెళ్ళేసేసి హెడ్ అనే భాగం దగ్గర లోడ్ చేసేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసేసి ఏ ఎలిమెంట్కి అయితే రాయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అని ఇచ్చేసేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి అంటే ఆ బూట్స్ట్రాప్లో ఉన్న ప్రీ డిఫైన్డ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని కనుక మనం ఇచ్చేసేసామనుకో, వెంటనే ఏమైందంటే మన యొక్క డెవలప్మెంట్ అనేది అయిపోతుంది. అలాంటి దానికోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలంటే మనం ఏం చేసామంటే HTML-లోకి వెళ్ళేసేసి ఏం చేసామంటే ఇచ్చేసి బటన్ అని రాసేసి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. తర్వాత గెట్ స్టార్ట్ లింక్ చేస్తేనే కదా మనకు కావాల్సిన బటన్ వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్ని లోడ్ చేసేసేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి అక్కడ సిఎస్ఎస్ ఫైల్ రాయకుండానే BTN అనే నేమ్ కనుక రాసేసాను అనుకో, వెంటనే ఏమైంది అంటే మనకు కావాల్సిన బటన్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. ఎలా అనేది చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్లో నేనేం చేసేసాను, బటన్ అనేది డెవలప్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఒక HTML ఎలిమెంట్ రాసేసేసి CSS ఫైల్లోకి వెళ్ళేసేసి ఇక్కడ CSS ఫైల్లో ఒక రూల్ సెట్ రాసేసేసి ఇక్కడికి వెళ్ళేసి HTML ఎలిమెంట్తో కనుక లింక్ చేస్తే అప్పుడు ఆ స్టైల్ అంతా అప్లై అయ్యిద్ది. అలా కాకుండా నేనేం చేసేసానంటే బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా తీసుకొచ్చేసి ఈ హెడ్ అనే భాగంలో లోడ్ చేసేసాను. లోడ్ చేసేసిన తర్వాత నేనేం చేసేసానంటే నాకు కావాల్సిన బటన్ అంతా రావాలి అంటే నేనేం చేసేసానంటే బటన్ కోసం ఒక సింటాక్స్ రాసేసేసి దాంట్లో నేనేం చేశానంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసేసేసి = ఇచ్చేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి మధ్యలో ఏం చేశానంటే BTN అని రాసేసాను. రాసేయంగానే ప్లే చేసేసాను. నాకేమైందంటే ఆ బటన్ మొత్తం కూడా నాకు డెవలప్ అయ్యి వచ్చేసేసింది అనమాట. ఓకే, అంటే ఏం చేసేసాను, సిఎస్ఎస్ ఫైల్ రాయలేదు కదా నేను ఇక్కడ, అంటే సిఎస్ఎస్ ఫైల్ రాయకుండా నాకు బటన్ చూడు వచ్చేసేసింది. అంటే బూట్స్ట్రాప్ వాడడం వల్ల ఏమైంది, ఆల్రెడీ ఒక కోడ్ స్నిప్పెట్ని గనక మనం వాడుకున్నాం అనుకో, మనం దానికోసం సిఎస్ఎస్ అనే సెలెక్టర్ నేము దాని యొక్క ప్రాపర్టీస్ ఏమి యూజ్ చేయకుండానే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. ఇలా చేయడానికి అందరూ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో అందరూ కూడా ఈ బూట్స్ట్రాప్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ఫర్దర్ టాపిక్స్ అన్నీ కూడా టుమారో KTSలో మనం నేర్చుకుందాం. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్, బాయ్. నో సార్, క్లియర్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.